గట్టిగా నమ్ముచున్నారు. ఏ కొండైనా ఒకటే కదమ్మా, ఏ కొండను ఒకటే. మనం చూస్తుంటే దూరం చూసి మనకు ఏమంటుంది, ఆ కొండ నునుపుగా కనపడుతుంది, పచ్చని పొలంతో కనపడుతుంది, పచ్చని చెట్లతో కనపడుతుంది. కానీ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఏమవుతుంది, నువ్వు ఉన్న కొండ ఆ కొండ కూడా ఒకేలాగా ఉంటుంది. ప్రభు సెలవిచ్చిందే మాట, తప్పుపోయిన గొర్రెలు వెతికి రక్షించమన్నాడు. గొర్రెలుగా దేవుడు మనల్ని ఏర్పరిచాడు. అంటే దేవుడు మనకి కాపలా ఉన్నాడు. మనల్ని కాచుచున్నవాడు ప్రభు అయిన యేసు క్రీస్తు. మనకి ఎంతో మందిని కాపలా దేవుడు ఇచ్చాడు. ఇచ్చలేదా? ఇశ్రాయేలుకి ఎంతో మందిని కాపలా దేవుడు పెట్టాడు. అయినా కానీ ఆ బిడ్డలు ఏమైనా త్రోవ తప్పి తిరిగిచ్చున్నారు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆయన తమ గొర్రెలు చనిపోయినప్పుడు కాపలు వాటిని వెతుకంటే గొర్రెలను వెతుకను. దేవుని యొక్క మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలు మీకు చూడండి, ఏదైనా గొర్రెలు తప్పిపోయిందనుకో ఏం చేస్తారు, ఇది సందు ప్రతి ఇంటికి తిరిగి మా గొర్రెలు ఏమైనా వచ్చినాయా, మా గొర్రెలు ఏమైనా వచ్చినాయని తిరుగుతారు. అదే దేవుడు కూడా ప్రతి ఒక్కరిని తిరిగి వచ్చినారు. ఎందుకు? ఎవరైనా తప్పిపోయి ఉన్నారా, ఎవరైనా పడిపోయి ఉన్నారా, ఎవరైనా నా త్రోవ తప్పి తిరిగిచ్చినారని దేవుడు ప్రతి ఒక్కరిని దర్శిస్తున్నాడు. తప్పిపోయిన వెతికి రక్షించే దేవుడు అయినా నువ్వు చీకట్లో ఉన్నావా, వెలుగులో తెప్పిస్తాడు. దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఈనాటి ప్రవక్తలు చాలా మంది మిమ్మల్ని చీకట్లో తీసుకెళ్తున్నారు. ఆపత్త దూషణ చేత, ఆపత్త దర్శన చేత, ఆపత్త ఆరాధన చేత వారి చీకట్లో నివసించే